జనసేన మళ్ళీ గాడిలో పడుతుందా? ఆ పార్టీ తిరిగి పట్టాలెక్కే ప్రయత్నం చేయగలుగుతుందా? ఎందుకు గాడిలో పడుతుంది, పట్టాలెక్కుతుంది అని అనాల్సి వస్తుందంటే 2024 ముందు వరకు జనసేన పార్టీ పరిస్థితి ఒకటి, 2024 ఎన్నికల ఫలితాల తర్వాత మరొకటి అన్నట్టుగా మారిపోయింది. రాష్ట్రంలో 21 నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న జనసేన పార్టీ ఎమ్మెల్యేలే సంతృప్తిగా కనిపించట్లేదు. తమ నియోజకవర్గాల్లో తమ మాట చెల్లుబాటు కావడం లేదనే అభిప్రాయం చాలామంది జనసేన పార్టీ ఎమ్మెల్యేల్లో ఉంది. ఎమ్మెల్యే లేని మిగిలిన నియోజకవర్గాల్లో అయితే జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ఎక్కడా ప్రాధాన్యతే లేదు అనే మాట బలపడుతోంది. అనేక మంది నోట నుంచి వస్తోంది. దాంతో దాదాపుగా జనసేన పార్టీ ఏడాదిన్నరగా స్తబ్దతగా కనిపిస్తోంది. ఆ పార్టీ శ్రేణుల్లో నైరాస్యం అలముకుంటోంది. ఆ పార్టీ కార్యకర్తలు దాదాపుగా కాడి వదిలేసి పక్కకెళ్ళిపోయే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇలాంటి తరుణంలో జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం పేరుతో వైజాగ్లో భారీ మీటింగ్ పెడుతోంది. వైజాగ్ మున్సిపల్ స్టేడియం కేంద్రంగా ఈ నెల 30వ తారీఖున ఈ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. సన్నాహాల్లో భాగంగా వివిధ కమిటీలు ఏర్పాటు చేశారు. ఆ కమిటీల నేతృత్వంలో ఈ విస్తృత స్థాయి సమావేశం విజయవంతంగా జరుపుతాం అంటూ జనసేన నాయకత్వం చెబుతోంది. కానీ అసలు విషయం, కార్యకర్తల మనసులో మాట తెలుసుకునేదానికి జనసేన అధిష్టానం ఏమైనా ప్రాధాన్యత ఇస్తుందా అన్నదే ఆ పార్టీ శ్రేణుల్ని వేధిస్తున్నటువంటి అంశం. ఇప్పటికే అనేక చోట్ల జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకత్వం నుంచి అసహనం పెల్లుబిగుతుంది. అది అనేక చోట్ల అద్దు కూడా మీరుతుంది. దాంతో ఆ పార్టీ అధిష్టానం పలువురిని కట్టడి చేసే ప్రయత్నాలకు పూనుకుంటుంది. అనేక మంది మీద సస్పెన్షన్లు వేటు వేస్తుంది, ఇంకొందరికి నోటీసులు ఇస్తుంది, ఇంకొంతమందిని పక్కన పెట్టేసే ప్రయత్నం చేస్తుంది. ఇట్టా ఎవరైనా అసహనంతో అసంతృప్తిని వెళ్ళగక్కే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవడానికి జనసేన పార్టీ నాయకత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఇది కూడా అనేక మందికి రుచించడం లేదు. దీంతో అనేక రకాలుగా ఈ అసహనం బయటపడుతుంది. నేరుగా పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ఇటీవల వైజాగ్లో నిర్వహించినటువంటి సమావేశంలోనే పలువురు జనసేనకు చెందినటువంటి కార్పొరేటర్లే తమ అసంతృప్తిని అధికారికంగా వెళ్ళగక్కారు. మీడియా సాక్షిగా వీడియోల రూపంలో అదంతా బయట హల్చల్ చేసింది. ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసేన పార్టీ కేడర్ అభిప్రాయాలకి తగ్గట్టుగా ఉంది అనే మాట వినిపించింది. అయినా ఆ పార్టీ అధిష్టానం దాన్ని పెద్దగా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ఇక అన్నిటికీ మించి కొవ్వూరు లాంటి అసెంబ్లీ నియోజకవర్గంలో నామినేటెడ్ పోస్టుల భర్తీలో జనసేనకు అన్యాయం జరుగుతుందంటూ రోడ్డెక్కి ఆందోళనకు పూనుకునే పరిస్థితి వచ్చింది. దాంతో కొవ్వూరు ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావుని సస్పెండ్ చేసే వరకు దారితీసింది. ఆ తర్వాత సస్పెన్షన్ మీద జనసేన కేడర్లోనే ఆగ్రహం పెల్లుబెక్కడంతో ఒక కమిటీ వేస్తున్నాం, నివేదిక వస్తుంది, 2 వారాల్లో నివేదిక తెచ్చుకుని తదుపరి నిర్ణయం తీసుకుంటాం అంటూ జనసేన పార్టీ నాయకత్వం నచ్చజెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఆ కమిటీ ఏమైందో, ఆ రిపోర్ట్ ఏమొచ్చిందో, ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఇప్పటి వరకు అతి గతి లేదు. ఇలాంటి అంశాలన్నీ రేపు జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చర్చకు వస్తాయా? అలాంటి చర్చ ఎవరైనా రేకెత్తిస్తే దాన్ని అధిష్టానం సహిస్తుందా? అధిష్టానం సహిస్తే ఎలాంటి సమాధానం ఇస్తుంది? తన పార్టీ కేడర్ని ఏ రకంగా సమాధానపరుస్తుంది? ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం, జనసేన భౌతవ్యాన్ని నిర్ణయించబోయే విషయం. ఎందుకంటే జనసేన పార్టీ కోసం దాదాపు 10 ఏళ్ల పాటు అనేక రకాలుగా త్యాగాలు చేసి, అనేక రకాలుగా కృషి చేసి, పలు ఆటంకాలు ఎదుర్కొని, అనేక కేసుల్లో ఇరుక్కుని కూడా ఎదురొడ్డి పోరాడినటువంటి కేడర్ని ఇప్పుడు అసలు ఎవరూ పట్టించుకోవట్లేదు, కనీసం పలకరించే వాళ్ళే లేరు అనే మాట బలపడుతున్నటువంటి తరుణంలో ఆగస్టు 30వ తారీఖున విశాఖలో జరగబోతున్నటువంటి జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏ రకమైనటువంటి సమాధానాలు ఇస్తుంది, ఎట్టా తన కార్యకర్తలను సంతృప్తిపరుస్తుంది, ఎంత మేరకు మళ్ళీ పార్టీని గాడిలో పెట్టేందుకు తగ్గట్టుగా ఉపయోగపడుతుంది అన్నది కీలకమైనటువంటి విషయం. ఇన్నాళ్ళుగా పార్టీ అధినేతే మొత్తం పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ వ్యవహారాలు వదిలేసి పూర్తిగా సినిమాలకే పరిమితం అయిపోతున్నారు అనే అభిప్రాయం బలపడుతున్నటువంటి తరుణంలో రాజకీయంగా ఈ కార్యక్రమానికి పూనుకుంటున్నారు. ఇది ఎంత మేరకు ఉపయోగపడుతుందన్నది ఆ పార్టీకి భవిష్యత్తుని నిర్దేశించే అంశంగా ఉండబోతోంది.